ఇటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు బిడ్డ యూపీఎస్సీలో సత్తా చాటారు. తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు నోముల గంగన్న అనసూయాల కుమారుడు సాయి కిరణ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించారు. ఇక ఫస్ట్ అటెంప్ట్లోనే విఫలమైన పట్టుదలతో ప్రయత్నించి సక్సెస్ అయినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం పొన్నారి మండలం గ్రామంలోని వారి నివాసంలో గ్రామస్తులు బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. ఇక పట్టుదలతో కృషి చేస్తే అనుకున్నది సాధించవచ్చని అన్నారు. తన విజయానికి తల్లిదండ్రులు మిత్రులతో తోడ్పాటు కారణమని ఆయన తెలిపారు. నా పేరు నోముల సాయి కిరణ్. మా అమ్మ నాన్న పేరు నోముల గంగన్న అనసూయ. మాది పొన్నారి గ్రామం. గేట్ ఎగ్జామ్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైంలో నా మెయిన్స్లో సాధించలేకపోయాను. దాన్ని రెక్టిఫై చేస్తూ సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. రిజర్వ్ లిస్ట్లో నా నేమ్ వచ్చింది. ఈ సంవత్సరం థర్డ్ లిస్ట్లో నాకు 82 ఆల్ ఇండియా 82 ర్యాంక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో విభాగంలో వచ్చింది. దీనికి నాకు ఈ జర్నీలో తోడున్నవారు మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వాళ్ళందరికీ ఎప్పటికీ నేను కృతజ్ఞతతో ఉంటాను. నేను యువతకు ఇచ్చే ఒక ముఖ్య గమనిక ఏంటంటే తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేయాలనుకుంటారో అది చేయనియాలి. దానికి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు కృషితో చేస్తారో అంతవరకు మనం చేయనియాలి. అది ఒక ముఖ్య గమనిక. అది చేస్తే నాలాంటి వాళ్ళు ఎందరో అవుతారని నేను ఆశిస్తున్నాను. ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ముందుగా అసలు ఎగ్జామ్ మన నుంచి ఏం కోరుకుంటుంది అది తెలుసుకోవాలి. యూపీఎస్సీ నాట్ అన్ ఎగ్జామ్, ఇట్స్ అ టెస్ట్ అబౌట్ పేషెన్సీ, పర్సిస్టెన్స్, కన్సిస్టెన్సీ. ఎక్కడ విఫలమైనా మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. దాన్ని మనం చూసుకోవాలి. అసలు ఆ ఎగ్జామ్ మన నుంచి ఏం కోరుకుంటుంది దాన్ని చూసి ఆ విధంగా మనం అనాలిసిస్ చేసి రెక్టిఫై చేస్తూ ముందుకెళ్ళాలి. సాధించలేకపోయినామని నిరాశ చెందకూడదు. చేస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు ఎందరో అవుతారని నేను గట్టిగా చెప్తున్నాను. మీకు ఎలాంటి సాయం కావాలన్నా నా తరపు నుంచి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.